కూడా ముందుండి ఆయన అంత బిజీగా ఉండి కూడా ఆయన సమయాన్ని మనకి కేటాయించి అన్ని రకాల నాట్ ఓన్లీ డైరెక్టర్ ఫెడరేషన్ ఇష్యూ అయినా ప్రొడ్యూసర్ ఇష్యూ అయినా డిస్ట్రిబ్యూటర్ల ఇష్యూ అయినా అందరికీ తెలిసిన విషయం ఇదంతా కూడా. ఈ దాసరి నారాయణరావు గారి బర్త్డేని డైరెక్ట్ స్టేగా చేయాలని మొదటగా ప్రతిపాదించిన ఒకసారి దాసరి నారాయణరావు గారు ఒక 151 మంది దర్శకులకి సన్మానం చేసినప్పుడు ఆ డయాస్ మీద కళా తపస్సు కె విశ్వనాథ్ గారు ప్రపోజ్ చేశారు. ఇది అప్పటి నుంచి ఆయన పెద్ద మనసుకి ఆయన కళా తపస్సుగా ఉండి సమ్మౌధ్వర్యంలో మారుతి గారు, జీవిత గారు, నందిని రెడ్డి గారు, చందు మొండేటి అలాగే చాలామంది దర్శకులు ఇందులో కల్చరల్ కమిటీలో ఉండి అనిల్ రావుపూడి అయితే తన స్క్రిప్ట్ వర్క్ కూడా పక్కన పెట్టి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని ఎంతో సమయాన్ని కేటాయించినందుకు ఆయన ఆధ్వర్యంలో అందరూ విజయ కనకమెడల, అనుదీపు వీళ్ళందరూ కూడా నిరంతరం ఆ స్కిట్స్ తయారు చేసే పనిలో ఉండి వాళ్ళు అదే విధంగా మనకి ఫండ్స్ రావటానికి ఒక ఎగ్జామ్షన్ ఉంటే బాగుంటుందని ఒక ట్రస్ట్ని ఫ్లోట్ చేసి ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితమే మన ఎన్ శంకర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇనిషియేట్ అయిన టిఎఫ్డిఏ ట్రస్ట్ దాన్ని మన గౌరవనీయ రాఘవేంద్రరావు గారు చైర్మన్గా, మేనేజింగ్ ట్రస్టీగా ఎన్ శంకర్, అలాగే ట్రెజర్గా మెహర్ రమేష్ గారు, అలాగే వినాయక్, సుకుమార్, బోయపడి శ్రీను, కొరటాల శివ, వంశీపేడపల్లి, నందిని రెడ్డి, సురేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ట్రస్ట్లో మెంబర్స్గా ఉండి వాళ్ళ అమూల్యమైన సమయాన్ని దీన్ని కేటాయించారు. ఈ మూడు కమిటీలు కూడా ఈరోజు ఈ డైరెక్టర్స్ అసోసియేషన్ యొక్క ఈ పెద్ద ఈవెంట్ని సక్సెస్ చేసే వెనక వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు కాకుండా ఎంతోమంది సీనియర్ దర్శకులు, త్రివిక్రమ్ గారు అడగగానే చీఫ్ అడ్వైజర్గా ఉండడానికి అంగీకరించారు. అలాగే సుకుమార్ గారు ఆనరీ ప్రెసిడెంట్గా ఉండడానికి అంగీకరించారు. రాజమౌళి గారు బిజీగా ఉండటం వల్ల ఆయన కొత్త సినిమాలో మాకు ఇంకా ఆయన ఇన్వైట్ చేసే సమయం ఇంకా దొరకలేదు. సో ఆయన కూడా చాలా త్వరలోనే ఆయన కలిసి ఆయన కూడా ఇన్వైట్ చేస్తాం. ఎలాగూ జనవరి 4th నుంచి ఈ ఎలక్షన్ కోడ్ వల్ల పోలీసులు ఒక లా అండ్ ఆర్డర్ మేము కంట్రోల్ చేయాలి, ఇంతమంది స్టార్స్ వస్తున్నారని వాళ్ళు రిక్వెస్ట్ చేయటం వల్ల అక్కడ కొత్తగా షెడ్యూల్ అయిన ర్యాలీల వల్ల వాళ్ళు రిక్వెస్ట్ చేయడం బట్టి మనం మరి వేరే డేట్కి షిఫ్ట్ చేసుకుంటున్నాం. ఆ త్వరలో మీకు తెలియజేస్తాం. అలాగే ఈరోజు ఇదంతా కూడా దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జయంతి సందర్భంగా మనం డైరెక్ట్ స్టేగా ప్రకటించుకోవడం కాకుండా ఆయన జయంతి మనం జరుపుకోవాలి. ఆయన ఒక ఎంత లెజెండరీ పర్సనాలిటీ, పరిశ్రమలో అందరూ గురువుగా పిలుచుకునే ఆయనకి మొదటిసారిగా ఈ అసోసియేషన్ కేబీ తిలక్ గారు ఫౌండర్గా స్టార్ట్ చేసినా కూడా ఈ అసోసియేషన్ ఇక్కడ వేళ్ళునుకోవడానికి ఆయన ఆఫీస్లోను, కృష్ణానగర్ రూమ్లోను ఇలాగా మొదటి ప్రెసిడెంట్గా ఉన్న మన భరద్వాజ గారు ఇప్పుడు గురువు గారికి దండ వేసి అందరూ కూడా నివాళులు అర్పించాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. నాకు జరుగున కొంచెం సైడ్ మైక్ అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతుంది. అలాగే తెలంగాణ ఛాంబర్ సెక్రటరీ అనుపమారెడ్డి గారిని వేదిక మీద రావాల్సింది కోరుతుంది. అలాగే మా అందరి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మా సి కళ్యాణ్ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతుంది. అలాగే మా మరో పూర్వ అధ్యక్షులు యానశంకర్ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతుంది. అలాగే ఫెడరేషన్ ప్రెసిడెంట్, హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ అనిల్ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతుంది. అలాగే మా పూర్వ
కార్యదర్శిగా ట్రెజర్గా ఎన్నో సేవలు అందించిన కృష్ణమోహన్ రెడ్డి గారిని గురువు గారి శిష్యులు కృష్ణమోహన్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. అలాగే గురువుగారి శిష్యులు మాకు వైస్ ప్రెసిడెంట్ చేసి ఎంతసేపు మాకు వెల్విషర్గా ఉన్న మా రేల నరసింహరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మా కల్చరల్ కమిటీని ముందు నడిపించి ఎంతో సమయాన్ని వెచ్చించి మాకన్నా ఎక్కువ వర్క్ చేస్తున్న అనిల్ రావుపూడి గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అలాగే మా ట్రస్ట్ని 5 సంవత్సరాల నుంచి వాళ్ళు దాన్ని లైవ్లో ఉంచుతూ దానికి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్న మరొక ట్రస్టీ మన ట్రెజరర్ గారు మన మెహర్ రమేష్ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. అలాగే మా వైస్ ప్రెసిడెంట్ వశిష్ఠ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అలాగే పూర్వ సెక్రటరీ అనేక సంవత్సరాలు అసోసియేషన్ సేవలు అందించిన రాంప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అలాగే కల్చరల్ కమిటీ మరో సభ్యుడు మా పని దాదాపు 70% తగ్గించి భుజాల మీద మోస్తున్న మరొక దర్శకుడు మా విజయ్, నాంది డైరెక్టర్ విజయ్ని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. వచ్చండి, ముగ్గురు వచ్చేయాలి, మీరు ముగ్గురు రండి, ముగ్గురు రావాలి. అందరికీ నమస్కారం. చిన్న కరెక్షన్, మొదటి ప్రెసిడెంట్ నేను కాదు, మన డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు. తిలక్ గారు తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు నేను రోడ్డు మీద ఉంటే పట్టుకెళ్ళి నన్ను ప్రెసిడెంట్ చేశారు, మెంబర్షిప్ చేసి ప్రెసిడెంట్ కూడా చేశారు. ఆ తర్వాత 10-12 ఏళ్ళు మధ్యలో ఎస్వి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆ తర్వాత వచ్చాం మధ్యలో టూ టర్మ్స్ మధ్యలో 2 టర్మ్స్ ఉన్నాయి. డైరెక్టర్స్ అసోసియేషన్ ఇవాళ ఎంత బాగా ఉందంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందరో పెద్ద వాళ్ళందరూ దీన్ని చేసిన సేవలు. ఆ తర్వాత గురువు గారు డైరెక్టర్స్ డే చేద్దామని విశ్వనాథ్ గారు చెప్పిన కాడి నుంచి చాలాసార్లు చాలామంది అనుకున్నారు, కానీ ఏంటో శంకర్కి కుదిరింది. అతను దాన్ని ఇప్పుడు క్రెడిట్ తీసుకుని అనవసరంగా నేనే చేశాను, గురువు గారిని మీరు ఎవరు గౌరవించలేదు, నేనే గౌరవించానని చెప్పి అదే చంద్రబాబు ఆమోదం ఆయన పెట్టాడు కదా, రెజల్యూషన్ పెడితేనే కదా ఆమోదించారు. సో ఏదైనా అభినందిస్తూ మన శంకర్ని. ఆ తర్వాత డైరెక్టర్స్ డే అని మనం నిజంగా వీరశంకర్ గారు చెప్పినట్టు మనం ఇట్లా క్లోజ్డ్ రూమ్స్లో మనం చేసుకుంటాం, లేకపోతే మన జనరల్ బాడీలో చేసుకుంటాం, మనం చేసుకుంటా ఉన్నాం. ప్రపంచానికి తెలియాలి అనే ఉద్దేశంతో, మొత్తానికి తెలియాలి అనే ఒక పెద్ద షో చేశారు. నేను చాలాసార్లు అనుకున్నా, వీళ్ళు ఎందుకు షోలు చేస్తున్నారు, ఈ డబ్బులు ఎందుకు దండగా, ఈ టైం వేస్ట్ కదా వీళ్ళందరికీ, నేను సిన్సియర్గా నేను అనుకుంటున్నాను. బట్ వాళ్ళు వీరశంకర్ చెప్పినా నిజమే కదా, ఇది అందరికీ తెలిస్తే బాగుంటుంది కదా, ఎంతసేపు డైరెక్టర్స్ డే మనం సంకలు కొట్టుకోవటం కాదు, నలుగురికి తెలియాలి కదా అనుకుంటాం. సరే, వీరశంకర్ అనుకోవటం ఎంత గొప్ప విషయమో, ఇవాళ లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చెప్పారు, టాప్ డైరెక్టర్స్ వాళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ షోని సక్సెస్ చేయడానికి వాళ్ళు చేస్తున్న కృషి నిజంగా. అంతకుముందు కూడా డైరెక్టర్స్ డే అప్పుడు కూడా ఈ అనిల్ వీళ్ళంతా చిన్న స్కిట్లు వేశారు. బట్ ఇవాళ పెద్ద షో చేద్దాం అనుకోవటం, మన డైరెక్టర్స్ అసోసియేషన్ రన్ చేయటం ఎంత ఈజీయో, డైరెక్టర్స్ని కంట్రోల్ చేయటం అంత కష్టం. ఈ టాప్ డైరెక్టర్స్ అందులో వీళ్ళు అసలు మా ఫోన్లు కూడా ఎత్తారు వీళ్ళు, కానీ వాళ్ళందరినీ పట్టుకొచ్చి వీరశంకర్ ఈ షో చేయటం అంటే చాలా గొప్ప విషయం. సో వాళ్ళు లేకపోతే మనకి హీరోలు దొరకలు, హీరోలు వస్తే కానీ ఈ షో నడవదు. సో ఇంత అద్భుతంగా చేస్తానని ఆర్గనైజ్ చేసిన వీరశంకర్ని, ఈ టీంని, అలాగే కల్చరల్ టీం మొత్తాన్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. మీ సపోర్టు ఇదివరకు ముందుగా నా పరిచయం రాసనారాయణ గారితో 1984 డిసెంబర్ ఆయన మెడ్రాస్లో ఉండేవారు. షూటింగ్ అప్పుడు హైదరాబాద్ వస్తుండేవారు. అన్నపూర్ణ హోటల్ 111 రూమ్లో పొద్దున్నే 7:30 కలిసాను. ఇట్స్ ద ఫస్ట్ మీటింగ్ ఐ హ్యాడ్ విత్, అంటే నా ఫస్ట్ పరిచయం నారాయణ గారితో అది. ఫ్రమ్ దట్ డే టిల్ హిజ్ లాస్ట్ డే ద జర్నీ వెంట్ ఆన్.
different ways and different stages. ఆయన గురించి నేను చెప్పాలంటే ఆయనకంటే ముందు చాలామంది గొప్ప దర్శకులు వచ్చారు, ఉన్నారు, చాలా లెజెండరీ పర్సన్స్ కూడా ఉన్నారు. బట్ ఈవెన్ టుడే ఐ ఫీల్ హీఈస్ ద ఓన్లీ వన్ పర్సన్, ఆయన మనిషి లేకపోయినా కానీ ఇంత అభిమానం సంపాదించగలిగిన డైరెక్టర్ ఆయన ఒకడే. ఐ డోంట్ థింక్ ఎనీబడి ఎల్స్ ఈస్ దేర్. గొప్ప డైరెక్టర్ ఉండొచ్చు, బట్ ఆఫ్టర్ హిస్ డెత్ ఆల్సో if there's so many people who are still loving him so much and giving him so much of respect, I think he's the only person, ఫ్యూచర్లో వస్తారలేదు నాకు తెలియదు కానీ యాజ్ ఆన్ డేట్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ ఇస్ వర్త్ ఇట్ ఆల్సో. నేను ఇక్కడికి ఎంటర్ అవుతుంటే ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ హు వర్క్. ఆయన అసిస్టెంట్లుగా పనిచేసిన పాత అప్పటి నుంచి late 1960s నుంచి ఉన్నవాళ్ళు కూడా కనిపించారు కొంతమంది. అండ్ స్టిల్ టుడే దే ఆర్ స్టిల్ కమింగ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఒకేషన్స్. మనిషి పోతే 3వ రోజు 4వ రోజు కార్యక్రమం 10 రోజుల కార్యక్రమం అయిన తర్వాత దాంట్లో సంవత్సరికానికి తగమంది కనపడతారు, సంవత్సరికం తర్వాత ఎవడు కనపడతాం తర్వాత ఎవ్రీ ఇయర్ చేసినా కానీ. దట్స్ హౌ ద సొసైటీ ఈజ్ రైట్ నౌ. బట్ వై ఈస్ దిస్ రెస్పెక్ట్ బీయింగ్ గివెన్ టు హిమ్? బికాస్ ఈస్ గాట్ సమ్ క్వాలిటీస్, వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీస్. ఆయన గడప దాటిన వచ్చిన తప్పో ఒప్పో తెలియపోయినా కానీ ముందు ఆ బాధ ఏంటో విని నేనున్నాను అని చెప్పి ఒక మాట ఆ మనిషికి చాలా ధైర్యం ఇచ్చేది ఆ రోజున. అది ఎవరైనా అవ్వచ్చు, మీ డిపార్ట్మెంటే కాదు, 24 ఎవరో శంకర్ చెప్పిన 24 క్రాఫ్ట్స్లో ఎవరైనా కానీ, ఇంక్లూడింగ్ అట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం ప్రొడ్యూసర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబిటర్లు కానీ ఎవరైనా కానీ ఫస్ట్ హెల్ప్ ఆయన దగ్గరికి వెళ్ళేవారు. అట్లా ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళా, డైరెక్టర్ వేరే హెల్ప్కి వెళ్ళి ఉండొచ్చు కానీ ఒక డైరెక్టర్ అనే వ్యక్తి దగ్గరికి ఎవరి దగ్గరికి అట్లా వెళ్ళా ఎవరో కూడా. ఈజ్ ద ఓన్లీ పర్సన్. ఇంకా ఆయన గురించి నేను చెప్పేదే ఉంది, మిగతా విషయాలు ఆయన వాట్ ఎవర్ ఈజ్ కాల్ ఆయన డైరెక్టర్ లెబిటీస్ గురించి అడుగు నేను మాట అంత ఇది కాదు కానీ, బట్ దీస్ ఆర్ ద మెయిన్ హ్యూమన్ qualities which he had. That is the reason we are all here today, and that's the reason he is getting that respect today. So I wish ఇప్పుడున్న జనరేషన్లో కూడా ఎవరైనా కానీ one person can continue this legacy, I'll be the most happiest person individually. ఎందుకంటే ఎవరో ఒకళ్ళ అటు చేయగలిగితే కనుక టు కంటిన్యూ ద లెగసీ, ఐ షుడ్ ఫైండ్ వన్ మోర్ నేమ్ ఫర్ నెక్స్ట్ 10 years ఇంతో పాటు. సో ఐ విష్ అసోసియేషన్ ద బెస్ట్. మీ కార్యక్రమం 100% సక్సెస్ఫుల్ అవ్వాలని, వాట్ ఎవర్ సపోర్ట్ ఈస్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, ఫ్రమ్ మదర్ బాడీ, యూర్ ఆల్వేస్ దేర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మన పెద్ద దిక్కు జన్మదినం. మామూలుగా 6 సంవత్సరాల ముందు అయితే వారం 10 రోజుల నుంచి షెడ్యూలింగ్ చేస్తుండేవాళ్ళం. గర్దాజనే వేలంగి నరసింహారావు గారు వీళ్ళిద్దరు మెయిన్ అయితే ఏదో లోపల చెప్పాల్సిన పనులు నాకు చెప్తే నా డ్యూటీ నేను చేస్తున్నాను. ఫస్ట్ ఆయన లేకపోవటం అనేది మాత్రం మన ఇండస్ట్రీకి పర్టికులర్గా నాట్ ఓన్లీ ఎంప్లాయీస్, ప్రొడ్యూసర్స్ ఆల్సో టుడే సఫరింగ్ మేజర్ ప్రాబ్లమ్స్. ఫిలిం నగర్ కాజా సూర్యన్న గారిని వేదిక మీద రావాల్సింది కోరు. ఒకటి మాత్రం నిజం, ఈ డైరెక్టర్స్ అసోసియేషను మా అన్నయ్య అప్పుడు ప్రెసిడెంట్, నేను ఆర్గనైజింగ్ సెక్రటరీ. దీనికి 32 మందిని దీంట్లో జాయిన్ చేసేదానికి దాదాపు 6 నెలలు పట్టింది, 6 months. ఏంటా దీని ఏదో అక్కడ సిఫడాలాగా దీన్ని ఆ రేంజ్లోకి తీసుకురావాలి అనే తాపత్రం. గురువుగారు అనే ఎవరే ఎన్ని ఇలానే ఉంటాయిరా, తర్వాత కష్టం వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు వస్తాడరా ఎక్కడికి అనేవాడు. అలాగే ఈరోజు ఈ సంస్థ ఇంత ఎదిగిందంటే ఎంత ఆనందం వేస్తుందంటే మహత్తరమైన ఆనందం. మధ్య మధ్యలో కొన్నిసార్లు బాధపడిన ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి, ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ గురించి. కానీ ఒక్కటి మాత్రం చాలా ఆనందంగా ఉంది, ఈ మధ్య కాలంలో పాజిటివ్ పర్సన్స్ ఆర్గనైజేషన్స్కి ఎప్పుడు పాజిటివ్ పర్సన్స్ కావాలి. నిజంగా అలాంటి పాజిటివ్ పర్సన్స్ ఇప్పుడు బాగా ఏర్పడ్డారు. అందరూ ఒక మాట మీద ఉన్నారు. రెండోది,
ఫస్ట్ వాళ్ళలో ఇగోలు లేవు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ ఆర్గనైజేషన్ ఇలానే కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే డైరెక్టర్ అనేవాడు మెయిన్ కెప్టెన్ అని చెప్పి బాలచంద్ర గారు కూడా అనలేదు. ఫస్ట్ నుంచి చెప్తా వచ్చింది దాసనారాయణరావు గారే. ఎవరికి అంత ధైర్యం లేదు చెప్పేదానికి. అలాంటి ఈ సంస్థ ఇంకోళ్ళు మనల్ని గురించి మాట్లాడుకునే పరిస్థితికి వెళ్ళకూడదు, రాకూడదని చెప్పి నేను ఈ సభావేదికంగా చెప్తూ, డెఫినెట్గా ఇప్పుడు చాలా అన్యోన్యంగా ఉంది. ఇంకా ఇంతకంటే 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 బాగుండాలి. డెఫినెట్గా మీ వల్లనే సాధ్యం అవుద్ది. ఏది ఎయిదర్ డైరెక్టర్స్ డే. నేను ఎందుకు అంత గర్వంగా అవ్వాలని కోరుకుంటున్నానంటే, నాకు దేవుడిచ్చిన ఒక వరం, ఇండియన్ సినిమా 100 ఇయర్స్ అనే ఒక ఈవెంట్కి నేను చైర్మన్గా తెలుగోడుగా నేను ఉండి చేశా. దానికంటే గొప్పగా ఇక్కడ ఎవ్రీ డైరెక్టర్స్ డే జరగాలని చెప్పి మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మా అందరి సహకారం ఈ మెంబర్ గాని కాదు, లేకపోతే ఇది కాదు, ఎనీ టైం దాసరి గారి కొరకని కాదు, ఆయన స్థాపించి ఈ సంస్థలన్నీ 24 క్రాఫ్ట్స్ అన్నీ ఎలా తీసుకొచ్చామో చూసాం. 24 క్రాఫ్ట్స్కి ఒకప్పుడు సైలెన్స్ 24 క్రాఫ్ట్స్ని ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ నిలబెట్టేదానికి కొరకు ఇదే డ్యాన్సర్స్, మన డ్యాన్సర్లందరినీ బయట కూర్చొని పెడితే మేమందరం వెళ్ళి డైరెక్టర్లను ఒక్కరినే కన్విన్స్ చేసుకోగలం, బతిలాడుకొని వాళ్ళ చేత వాళ్ళకి పేమెంట్ ఇచ్చి బయట కూర్చొని పెట్టేవాళ్ళు. ఈరోజు మనం నంబర్ 1లో ఉన్నాం. అలాగే ఫైట్ మాస్టర్స్, మనోళ్ళు అంటే వీళ్ళు దేనికి పనికిరారు అన్నారు, ఈరోజు నంబర్ 1లో ఉన్నాం. వరల్డ్ వైడ్ తెలుగు ఇండస్ట్రీని గురించి మాట్లాడుకుంటున్నారు. దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్, డైరెక్టర్స్ డే ఘనంగా 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 ఘనాతి ఘనంగా జరగాలి. అలానే మీరందరూ ఎలా ఉండాలి, అందరూ మెంబర్లకి డెఫినెట్గా మంచి పోషకాలు ఇవ్వండి. బట్ ఒక్కటి మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నా, గురువు గారు కూడా ఇప్పుడు పని కల్పించండి, డొనేషన్లు ఇవ్వకండి. వాళ్ళకి పని కల్పిస్తే వాళ్ళల్లో ఆ ఫైర్తో బయటకు వస్తే మన ఈ డైరెక్టర్లందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లు అయితే ఇంతకంటే ఈ సంస్థకి ఒరిగేదేమి కాదు. కష్టానికి డెఫినెట్గా ఈ ఆర్గనైజేషన్ ఉంది అనేది ఉండాలి. ఎయిదర్ ఎట్ ద సేమ్ టైం ఫిల్మ్ ఇండస్ట్రీలో మా ట్రస్ట్లు మా ఇవి ఉన్నాయి, వాటి సైడ్ నుంచి కూడా ఇప్పటికి కూడా నేను మా డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచే వస్తుంటాయి లెటర్లు. నేను అక్కడ చైర్మన్గా కూర్చొని ఇదేమిటా అక్కడ ఎవరా అనగానే రఘు పంపాడండి అంటారు. కష్టానికి డెఫినెట్గా ఉన్నాం, కానీ ఎదుగుదలకు మాత్రం ఈ ఆర్గనైజేషన్ ఉపయోగపడాలని చెప్పి మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏ రోజు ఏ అవసరం ఉన్నా శంకర్ డెఫినెట్గా ఇక్కడ ఉంటాం. ఆ రోజు అదే ఈ శంకర్కి అలానే చెప్పాను, మీకు అలా చెప్తున్నా. మీ ఎంటైర్ టీం చాలా గొప్పగా లీడ్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీం. ఘనంగా 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 డైరెక్టర్స్ డే జరగాలి. గురువు గారు బర్త్డే మనం ఎంజాయ్ చేయాలి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు వీరశంకర్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. సరే అండి, మన అందరికీ తెలియాల్సింది ఒకటి ఉంది. ఈరోజు మనం ఒక నిలువెత్తు విగ్రహం ఈ కాంపౌండ్లో ఉంది. ఆ కాంపౌండ్లో ఆ విగ్రహం పెట్టేదానికి నాకు చాలా అడ్డంకులు ఎదురైనాయి. అయినప్పుడు ఈ సొసైటీలో కాజా సూర్యనారాయణ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సార్ పొరవ అన్ని విషయాలు వదిలేయండి. ఈ ఇండస్ట్రీకి సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్తామో ఆయన లేడు. కనీసం ఇక్కడికి వస్తే ఆ విగ్రహం అన్నా కనిపిస్తే అమ్మ దాసనారాయణరావు గారు ఇక్కడ ఉన్నారు అనే భయం ఉంటుంది సార్. దానికే ఈ పరిస్థితికి నాకు పర్మిషన్ ఇవ్వండి ఆయన ఇచ్చారు. ఆయన కమిటీలో చాలామంది ఆయనకి అబ్జెక్షన్ చెప్పినా లేదు చేస్తున్నాం అని పట్టుదల పట్టించారు. థ్యాంక్ యూ సార్, మీకు మీ సొసైటీ. శంకర్ థ్యాంక్ యూ. నేను మా గురువుగారి దగ్గర 1971 ఆయన దర్శకుడు కాలేదు, ఇంకా రైటర్గా పనిచేస్తున్నారు. ఆయన దగ్గర జాయిన్ అయ్యానప్పుడు ఆయన నన్ను తొగ్గులక్ అనే సినిమాకి అప్రెంటిస్గా పెట్టారు. ఇంకా అక్కడి నుంచి ఆ సినిమా అయిన తర్వాత ఊరు కుప్పగారి అయిన తర్వాత గురువుగారి దగ్గరికి వచ్చి ఇంక అక్కడే కంటిన్యూ అయ్యేది గురువు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు, 2 ఎగ్జాంపుల్స్ అండి.
కేవి చలంగా రోజు గురుగారిని పలకరించేవాడు ఆయన మద్రాసులో. డైలీ ఫోన్ చేసేవాడు, గురుగారు నమస్కారం, గురుగారు నమస్కారం అని. అద్దాల మేడ షూటింగ్ జరుగుతున్న టైంలో, ఏమయ్యా పొద్దున్నుంచి కేవి చలం కనపట్లేదేంటి, కేవి చలం కనపట్లేదేంటి అని ఆయన మధ్యాహ్నం వరకు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారండి. ఏమయ్యాడు, ఏంటి అసలు రాలేదు, అది ఇది అని చెప్పి ఇంకా ఆయన షూటింగ్ ప్యాకప్ చేసుకుని మద్రాసులో దరిదాపుల్లో 5 గంటలకి ఇంటికి వచ్చేసి ఇక మమ్మల్ని అందరినీ పిలిచి కేవి చలం ఏమయ్యాడో కనుక్కోండి అంటే మొత్తం అంతా గాలించామండి. 2 ఇళ్ళకి వెళ్ళాం, రాలేదన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఎవరో చెప్పారు రంగరాజపురం గేటు దగ్గర పొద్దున్న యాక్సిడెంట్ జరిగింది అని. గురుగారితో చెప్తే వెళ్ళండి, అశుభ వార్తలు చెప్తారు మీరు అన్నారు. అయినా పట్టుబదలని విక్రమార్కుళ్ళేగా మేము అందరం తిరిగాం. భరద్వాజ్ గారు కూడా ఉన్నారు ఆ రోజు కదండి. ఫైనల్గా ఆయన బాడీని మార్చురీలో కనిపెట్టామండి మేము, కేవి చలం బాడీని. గురువుగారికి ఫోన్ చేస్తే అమ్మా అని బోర్ని ఏడ్చేసి ఆయనండి ఆ బాడీని తీసుకురావడానికి పర్మిషన్ తీసుకొచ్చి నెక్స్ట్ డే షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని దహన సంస్కారాలు దగ్గరుండి జరిపించాడు సార్ ఆయన. దట్ ఈస్ దాసరి నారాయణరావు గారు. అలాగే భాస్కర్ రాజు గారు మేఘ సందేశం షూటింగ్ చేస్తూ అక్కడ ఒకరోజు మద్రాసు వెళ్ళొస్తానని చెప్పి ఇక్కడికి వచ్చిన వ్యక్తి అయిపో పత్తా లేకుండా పోయారండి. ఏమైపోయారు ఏంటని ఎంక్వైరీ చేయమంటే ఎంక్వైరీ చేసాం, ఎక్కడ మాకు దొరకలేదండి. ఆయన దొరక్కపోతే ఫోన్ చేసి చెప్పాడు ఆయన పద్మ గారికి, పద్మ పని చేయి, టీవీలో యాడ్ ఇయ్యి, ఆయన ఫోటో ఇచ్చి అని. యాడ్ ఇచ్చామండి. యాడ్ ఇస్తే ఒక లేడీ డాక్టర్ ఫోన్ చేసింది మిడ్-నైట్. ఏమండి, ఈ వ్యక్తికి నేనే ట్రీట్మెంట్ చేస్తున్నాను పలానా జనరల్ హాస్పిటల్లో పలానా ఇదిలోను మద్రాసులోను అని చెప్పిందండి ఆవిడ. వెంటనే గురువుగారికి చెప్తే గురువుగారు డబ్బు ఇచ్చి మమ్మల్ని అందరినీ పంపించి ఆయన్ని మళ్ళీ వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తెప్పించాడండి ఆయన. ఇంకా హైదరాబాద్ వచ్చేసాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్లో ఒకసారి మద్రాసులో ఒక డైరెక్టర్, ఫౌండర్ మెంబర్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ చనిపోయాడు. అతను ఫ్యామిలీకి డొనేషన్ కలెక్ట్ చేయాలని గార సత్యం గారు, గంగాధరు ఇట్లాంటి వ్యక్తులందరూ కలిసి నా దగ్గరికి వచ్చి గురువుగారు అపాయింట్మెంట్ కావాలి అన్నారు. ఫిక్స్ చేశాను. వెళ్ళారు వీళ్ళు చల్లగా, పలానా వ్యక్తి చనిపోయాడు కదా సార్, డొనేషన్ ఏదైనా కలెక్ట్ చేస్తున్నాం, మీరు ఒక 5-10 ఇస్తే బాగుంటుందంటే సాయంత్రం నరసింహారావుకి ఇస్తాను నేను, మీరు వెళ్ళండి అన్నాడు. ఆ రాత్రి నన్ను పిలిపించి ఒక కట్టు ఇచ్చాడండి. చూస్తే ₹1,00,000 అండి అదండి. వీళ్ళు 1,00,000 కలెక్ట్ చేసి ఆయనకి పంపించాలనుకున్నారు, కానీ 1,00,000 ఉంది దాంట్లో అతనండి. అలాగే ఓ జూనియర్ ఆర్టిస్టు మా ఇంటికి వచ్చింది ఓ రోజు. నేను అప్పటికి డైరెక్టర్ని. సార్ మా పిల్లకి ఫీజు కట్టాలి, అది ఇది, కొంచెం గురువు గారి దగ్గరికి నాకు పర్మిషన్ ఇప్పించండి అందండి. అక్కర్లేదమ్మా, నేను చెప్తాను, నువ్వు ఏంటి ప్రాబ్లం చెప్పంటే పిల్లకి ఫీజు కట్టాలి ఈ నెల, అది వెళ్ళి చెప్పాను గురువుగారితో అండి. చెప్పగానే గురువుగారు అన్నారు, సంవత్సరానికి ఎంత అవుతుందో కనుక్కొని చెప్పి 10 సంవత్సరం అమౌంట్ నా చేతికి ఇచ్చి కట్టించాడు సార్ ఆయన. ఇలాగా ఆయన చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఈ రోజు కాదు కదా, 2 రోజులు 3 రోజులు సభ అవ్వదండి. అలాంటి పనులు చేసినటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారండి. డెఫినెట్గా ఇందాక చెప్పారు ఎవరో, ఇలాంటి వ్యక్తి మళ్ళీ రారు ఇంకా ఇండస్ట్రీలో, ఈ లోటు పోడ్చాలి అని చెప్పండి. అలాగే శిష్యుల మీద ఎంత ప్రేమ చూపిస్తాడు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మిగిలిన టాపిక్ వెళ్ళిపోతాను నేనండి. నేను ఎందుకు ఆయన దగ్గర పనిచేస్తూ ఒకసారి నాకు ఆయన మీద కోపం వచ్చిందండి. ఎందుకో తెలీదు, కోపం వచ్చి ఈయన దగ్గర నుంచి మానేసి వెళ్ళిపోవాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. వారం రోజులు తిరిగాను ఆయన చుట్టూ వెళ్ళి, ఏమంటే గురువుగారు నేను వెళ్ళిపోతున్నాను మీ దగ్గర నుంచి, నేను వెళ్ళిపోతున్నాను మీ దగ్గర నుంచి చెప్పడానికి. కానీ ఆయన కళ్ళకు చూసి నేరుగా చెప్పలేం మనం అండి. ఇద్దరు వ్యక్తులు ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం నేరుగా కళ్ళల్లో చూసి చెప్పలేని వ్యక్తులు ఎన్టీ రామారావు గారు, దాసరి నారాయణరావు గారు. నాకు తెలిసి నేను వారం రోజుల తర్వాత అవతల ప్రెషర్ ఎక్కువైంది. ఏమంటే మీరు వచ్చి జాయిన్ అవుతా అన్నారు దర్శక శాఖలోను, మరి రావట్లేదేంటి, సినిమా స్టార్ట్ అవ్వబోతుంది అనండి. నేను వెళ్ళి తల ఉంచుకొని ఆయన్ని చూడకుండా 2 దాకా కూర్చున్నాను. ఆయన అన్ని సమస్యలు పూర్తి చేసి రావయ్య నరసింహారావు భోంచేద్దాం అన్నాడు. 1 నిమిషం సార్ అన్నాను. అలా కూర్చున్నారు. నేను తలంచుకుని వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టి, ఎక్కడున్నా మీ పేరు నేను నిలబెడతాను సార్ అని చెప్పి వచ్చేసాను సార్ నేను. ఆయన మహానుభావుడు ఎక్కడున్నా మీ పేరు నిలబెడతానంటే నా దగ్గర నుంచి వెళ్ళిపోతాడని చెప్పాడు. అంటే నేనే సింబాలిక్ షాట్ తీస్తాను అనుకున్నాను, కానీ మా వాడు కూడా చెప్పాడు నాకు సింబాలిక్గాను అనుకున్నాడా ఏంటో ఆయన. నేను వచ్చేసానండి. వచ్చేసిన 1 గంటకి మా ప్రొడ్యూసర్ గారు ఒక ఆయన వచ్చాడు.
దిడ్డి శ్రీహర్రావు గారు వచ్చి ఏమంటే ఏంటి గురువుగారి మీద యుద్ధం ప్రకటించారంట అన్నాడు. నేనంత వాడిని సార్ ఆఫ్టర్ ఆల్ ఆయన యుద్ధం ప్రకటించడానికి లేదు, మీరు మానేసి వెళ్ళిపోతున్నానని చెప్పొచ్చారట. అక్కడ ఆయన భోజనం చేయలేదు, కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు 3:30 అయింది చూడండి సార్ మధ్యాహ్నం అన్నాడు. అంచేత నీకు పని దొరుకుతుంది, డబ్బులు వస్తాయి వేరే చోట, బట్ ఇటువంటి ఎఫెక్షన్ చూపించే మనిషి దొరకడు, గురువు దొరకడు, చూసుకోండి మీరు అన్నాడు. 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, మీరు రావాలనుకుంటే కారులో కూర్చోండి, వద్దనుకుంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోండి అన్నాడు ఆయన దిడ్డి శ్రీహర్రావు గారు. నేను కారులో ఎక్కి కూర్చున్నాను 2 నిమిషాల తర్వాత. వెళితే నిజంగా ఆయన చెప్పినట్టుగా ఎక్కడైతే అక్కడ కూర్చున్నాడు ఆయన అక్కడే కూర్చుని ఉన్నాడు. నన్ను చూశాడు, ఆనందం పట్టలేక ఒరే రాము 2 కుర్చీలు తీసుకురారా అన్నాడు. నాకు శ్రీహర్రావు గారికి కుర్చీలు వేయించాడు. వేయించి ఫుడ్ ఏదన్నా ఉంటే చూడరా ఆకలేస్తుంది అన్నాడు. మా ముగ్గురికి ఫుడ్. అటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు. అందుకే కె విశ్వనాథ్ గారు అంతమంది దర్శకులకు సన్మానం చేసినప్పుడు సభలో ఒక మాట, ఇదే మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఒక సినిమాకి ఒక వ్యక్తి ఉంటాడు, అతను చాలా ఇంపార్టెంట్ వ్యక్తి, అతనికి పేరు ప్రతిష్టలు లేకుండా చేస్తుంది ఇండస్ట్రీ, అతను పేరు ఫోకస్లోకి రావాలి అని తీసుకొచ్చినటువంటి వ్యక్తే దాసరి నారాయణరావు. సినిమాకి ఒక డైరెక్టర్ ఉంటాడు, వాడు కెప్టెన్, వాడు ఆధీనంలోనే 24 శాఖలు పనిచేస్తాయి అని ప్రూవ్ చేసినటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు. కాబట్టి ఆయన పుట్టినరోజున మనం డైరెక్టర్స్ డేగా ప్రకటించుకుందాం అన్నారు. దాన్ని ఆచరణలో పెట్టారు శంకర్ గారును, రాంప్రసాద్ గారు, కాశీ గారు ట్రెజరర్. ఆ కమిటీ అంతా మొత్తం మీద పెట్టారు. ఈరోజు అటువంటి డైరెక్టర్స్ డేని ప్రపంచానికి తెలియపరచాలని చెప్పి చాలా ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నటువంటి శంకర్ గారు ప్యానళ్ళు, నిజంగా వారికి సహకరిస్తున్నటువంటి దర్శకులు, పెద్ద పెద్ద దర్శకులు, వాళ్ళు టైము చాలా వాల్యుబుల్ టైం వారికి, అయినా కూడా అది పక్కన పెట్టి వారి వెనకాల వచ్చి చేస్తున్నారు అంటే నిజంగా ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, అలాగే గురువు గారు ఫంక్షన్లో May 4th వస్తుందంటే అదరగొట్టేస్తూ ఉంటారు ఫంక్షన్లో. నిన్న కాక మొన్న ఇదిగో మా టోపీ వాళ్ళ గారు రామ్ సత్యనారాయణ గారు మరి అత్యద్భుతంగా ప్రసాదరావులో నిర్వహించాడు ఆయన. రేపు 5వ తారీఖు రేపు మళ్ళీ శిల్పకళా వేదికలో చేస్తున్నాం మేము. ఇలాగా మొత్తం మీద అత్యద్భుతంగా చేయడం అందరికీ కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా కల్చరల్ కమిటీ దాసరి గారి బర్త్డే అంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది నాకు తెలిసి ఆయన బర్త్డేకి వెళ్ళి విష్ చేసినప్పుడు ఆయన 100 రూపీస్ మీద ఆయన సంతకం పెట్టి ఇచ్చేవాళ్ళు. అలాంటి ఆ నోట్లో ఒక 5 6 నా దగ్గర ఉన్నాయి, వాటిని పదిలంగా దాచుకున్నాను. ఆయనకి బంధుత్వం కూడా ఉంది. మా పిన్ని కేసరి గారి భార్య మా పిన్ని మణిపిన్ని. బట్ ఆయన ఎప్పుడు బంధుత్వంగా నేను ఎప్పుడు కలవలేదు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గానో లేకపోతే డైరెక్టర్గానో వెళ్ళి కలిశాను. ఆయన ఎఫెక్షన్ అందరితో ఒకటేలాగా ఉండేది. ఆయన క్వాలిటీ అది. ఆయన బర్త్డేని ఆయన లేకపోయినా మనందరం ఇలా చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. వీరశంకర్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు జరగబోతున్న ఈ ఈవెంట్, డైరెక్టర్స్ డే ఈవెంట్ పెద్ద సక్సెస్ కావాలి. దానికి మనం ఎంతవరకు దానికి హెల్ప్ చేయగలమో అందరం చేద్దాం. థ్యాంక్ యూ. గారే ఉండి చేశారు. అలాగే మద్రాస్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి కూడా ఆయన ప్రెసిడెంట్గా చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ప్రెసిడెంట్గా చేశారు. సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ప్రెసిడెంట్గా చేశారు. ఆయన ఫిఫ్సీని కానీ ఇక్కడ మన ఏపీ తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కానీ తనమే దాని ప్రకారమే నడిచేది. ప్లస్ ఈ May 4 ఆయన పుట్టినరోజు నాడంటే 24 క్రాఫ్ట్లో పుట్టినరోజుగా భావించి అందరూ కూడా అటెండ్ అయ్యేవారు. అది దాసరి నారాయణరావు. ఇక దాసరి నారాయణరావు గురించి చెప్పాలంటే ఆయనకి ఎంత పెద్దాడైనా, ఆయన ఒక పొలిటీషియన్ అయినా, ఒక ప్రెస్ అధిపతి అయినా, ఎన్ని విభాగాల్లోకి వెళ్ళినా కూడా ఆయన ఎప్పుడు ముచ్చటగా దర్శకరత్న దాసరి నారాయణరావు గారిగానే చెప్పుకుంటానికి చాలా ఇష్టపడేవారు. ప్లస్ మా ఎలక్షన్స్ మా ఇదిలో కూడా అంత పెద్ద అయినా కూడా ఓట్లు లిస్టు తీసుకుని వాళ్ళకి ఫోన్ చేయాలి, వీళ్ళకి ఫోన్ చేయాలి, మనల్ని గెలిపించుకోవాలి, అది ఇదని ఆయన అలా తాపత్రయపడతా ఒక గొప్ప వ్యక్తిగా ఉండేవారు. దాని తర్వాత దేవి వరప్రసాద్ గారు మద్రాసులో రోజుకి ఎన్నో పంచాయతీలు చేసేవారు. ఆ దేవరప్రసాద్ గారి ఆఫీసులో కొన్ని లక్షల ఖర్చు అయ్యేది పర్ డే కూడా చూసుకుంటే, ఎన్నో పంచాయతీలు. అలాంటి దేవి వరప్రసాద్ గారి బాడీ కిమ్స్ హాస్పిటల్ నుంచి బయటకు రావాలంటే డబ్బులు లేకపోతే దాసరి నారాయణరావు గారు ఇచ్చిన డబ్బులతోనే బాడీ బయటకు వచ్చింది.
అంటే నిర్మాతలు ఎంత ఎత్తు ఎదిగి ఎంత ఎత్తుకి వెళ్ళినా కూడా ఫైనల్గా చనిపోయే రోజుకి బాడీ బయటికి రాని పరిస్థితిలో కూడా నిర్మాతలు వెళ్ళిపోతున్నారంటే నిర్మాతల గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. అలాగే అన్ని క్రాఫ్ట్లు అన్నిటికీ ఉండి అన్నిటికీ మూలస్తంభం ఒకే ఒక్కడు, మళ్ళా తిరిగి రాని ఆ ఒకే ఒక్క పేరు, దట్ ఈస్ దాసనారాయణ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడే వీరశంకర్ గారు చెప్పారు చాలా క్లుప్తంగా మాట్లాడమని చెప్పారు. నిజంగా క్లుప్తంగా మాట్లాడకపోతే ఆక్సిజన్ అందుకు అందరం అక్కడ పడిపోయేలా ఉన్నాం. నా పరిస్థితి కూడా అలాగే ఉంది. కొద్దిగా క్లుప్తంగానే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు దాసనారాయణరావు గారు, దర్శకరత్న దాసనారాయణరావు గారి జన్మదిన సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ, సో దర్శకులందరికీ హ్యాపీ డైరెక్టర్స్ డే. సో మే 4th డైరెక్టర్స్ డే సందర్భంగా గతంలో ఒక 1 year 2 years బ్యాక్ అనుకుంటా ఎన్ శంకర్ గారు నన్ను హరీష్ శంకర్ని బుక్ చేస్తే స్టేజ్ మీదకి వచ్చి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశాం. నిజంగా రాజమౌళి గారు నేను ఏదో ఫంక్షన్లో చెప్పినట్టు ముసుగేస్తే ఒక 10,000 ఇస్తారంటున్నారు. సో అక్కడ వేయాలి నేను ఫస్ట్ ముసుగు ఎన్ శంకర్ గారికి. సో దాన్ని శంకర్ గారు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు వీరశంకర్ గారు. సో జోక్స్ అపార్ట్, ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఇందులో పార్ట్ అవుతున్నందుకు. ఎందుకంటే సో మేము చేస్తున్న ఈ ఈవెంట్ ఏదైతే ఉందో అది వెల్ఫేర్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ, మా డైరెక్టర్స్ కమ్యూనిటీ కోసం మేము చేస్తున్నాం. మేము స్టేజ్ మీద ఏ చింది వేసినా ఏం పెర్ఫామ్ చేసినా అది మన కమ్యూనిటీ కోసం. సో ఖచ్చితంగా మేమందరం ముందుకు రావడానికి మా టీం అందరం ఆల్మోస్ట్ డైరెక్టర్ అందరూ దీనికి ముందుకు వస్తున్నాం. యూత్ అందరూ చాలామంది పెర్ఫార్మెన్స్ చేయబోతున్నారు నాతో పాటు. సో దానికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వెల్ఫేర్, హెల్త్ కేర్, ముఖ్యంగా డైరెక్టర్స్ కమ్యూనిటీకి హెల్త్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో డైరెక్టర్స్ అయ్యి సక్సెస్ అయ్యి ముందుకెళ్ళిన వాళ్ళు ఉంటారు. అదే అంబిషన్తో వచ్చి ఇదే దర్శకులుగా కంటిన్యూ అవ్వలేని వాళ్ళు, ఇంకా ఇదే ఇండస్ట్రీలో అంటిపెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్యాషన్ సినిమాను వదిలి వెళ్ళలేక. సో అలాంటి వాళ్ళు చాలామంది వెల్ఫేర్కి, హెల్త్ కేర్కి ఇది ఉపయోగపడుతుందంటే డెఫినెట్గా సో మేమందరం ఎన్ని స్కిట్లైనా ఎన్ని డ్యాన్స్లైనా చేయడానికి రెడీ. సో ఫర్ అవర్ కమ్యూనిటీ. పోతే ఇప్పుడు కొత్త డేట్ ఏదో చెప్పారు. కొత్త డేట్ May 19th. నువ్వు ఏదో చెప్పాలనుకున్నా దగ్గర 19th రోజు ఐపీఎల్ ఉందన్న, ఒకసారి కూర్చో. ఐపీఎల్ గురించి మాట్లాడాలి ఇప్పుడు నేను ఎక్కడో మాట్లాడాను. ఏం మాట్లాడాను? బాగా హర్ట్ అయ్యావు నువ్వు కూడా. సో నువ్వు కూడా క్రికెట్ ఫ్యాన్. నాకన్నా బయట ఎక్కువ హర్ట్ అయ్యేది, ఆమె క్లారిఫికేషన్ ఇస్తారు. అంతేనా? థ్యాంక్స్. సో నేను కూడా హర్ట్ అయ్యాను. బీయింగ్ ఏ క్రికెట్ ఫ్యాన్ నేను నీకంటే బాగా హర్ట్ అయ్యాను, వాళ్ళకంటే బాగా హర్ట్ అయ్యాను వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే. ఎందుకంటే ఐ వాంట్ టు గివ్ ఎ స్మాల్ క్లారిటీ. నేను కరెక్ట్గా ఈవెంట్కి వెళ్ళబోయే ముందే ఏదో డిస్ట్రిబ్యూటర్ని కలవడం జరిగింది. సమ్మర్లో సినిమాలకి ఎవరు రావట్లేదు, థియేటర్స్ అన్నీ బాగా ఇబ్బంది పడుతున్నాయి, చిన్న సినిమాలు బాగా ఆడాలి అది ఇదంటే అది మేబీ ఆ ఎక్స్టెంపో లేదో మాట్లాడిన మాట తప్ప ఎవరిని హర్ట్ చేయాలని కాదు. సో ఐ వాంట్ టు కరెక్ట్ మై స్టేట్మెంట్. ఐపీఎల్ చూడండి, చూసిన తర్వాత మీకు టైం ఉంటే మా సినిమాలను కూడా చూసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్. దయచేసి ఇట్స్ మై హానెస్ట్ రిక్వెస్ట్. ఇదేదో నేను మీరు అఫెండ్ అయ్యారని నన్ను డిఫెండ్ చేసుకోవట్లేదు, హానెస్ట్గా హార్ట్ఫుల్గా కరెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. అలాగే ఇందాక వీరశంకర్ గారు చెప్పినట్టు సో దీనికి నాకంటే ఎక్కువగా మన విజయ్ అండ్ అనుదీప్, జాతిరత్నాల డైరెక్టర్ అనుదీప్, వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఉండి చాలా స్కిట్స్ రాస్తున్నారు. సో ఎందుకంటే మేము మా స్క్రిప్ట్ వర్క్లో బిజీగా ఉన్నా కూడా వాళ్ళు గతం 15 రోజులుగా ఒక్కొక్క స్కిట్ని డైలాగ్స్ మొత్తం టైమింగ్స్ రాసుకుంటూ వచ్చి మాకు రిహార్సల్ చేయడానికి అనుకోండి. విజయ్ ముఖ్యంగా అందరినీ ఇచ్చేస్తూ కోఆర్డినేట్ చేసుకుంటూ విజయ్, అనుదీప్ చేస్తున్నారు. అలాగే వశిష్ఠ కూడా పెద్ద డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నాడు, పెద్ద మెడ్లీ చేయబోతున్నాడు. చేయట్లేదా? చేస్తున్నాడు. వశిష్ఠ కూడా చేస్తున్నాడు. మరి ఆయన హీరోయిన్ ఉంటే చేస్తా అన్నారు. సో ఆయన హీరోయిన్ వెతుకుతున్నాం వశిష్ఠ కోసం. అలాగే యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కానివ్వండి, అండ్ శైలేష్ కానివ్వండి, అండ్ శివ నిర్మాణ అయితే బాగా ఊపిలో ఉన్నాడు. మంచి మాస్ ఐటమ్ చేస్తాడంట. సో అతను కూడా చేయడానికి రెడీగా ఉన్నాడు. సో వీళ్ళందరితో పాటు సో లేడీ డైరెక్టర్స్ కూడా డ్యాన్స్ చేస్తున్నారంట. అలాగే నందిని రెడ్డి కూడా సో తను ఒక స్కిట్ చేయబోతుంది. తను చేయనంటే కూడా నేను బలవంతంగా లాక్కొస్తున్నాను. అండ్ అలాగే హరీష్ శంకర్, యాక్చువల్గా May 4th అయితే హరీష్ శంకర్ యూఎస్లో ఉన్నాడు, తప్పించుకున్నాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో డేట్ మారింది కాబట్టి ఖచ్చితంగా హరీష్ శంకర్ కూడా దీంట్లో రాబోతున్నాడు. అండ్ ఇప్పుడే గోపి మల్లేని కూడా బుక్ చేశాను, ఆయన కూడా వస్తున్నారు. ఆయన ఏదో మ్యాంగ్లూర్ వెళ్తాడంట, మ్యాంగ్లూర్ వెళ్ళడానికి వెళ్ళలేదు, ఆయన కూడా వస్తున్నారు. ఆయన ఏమి చేయనంటే కూడా నేనేం చెప్పారంటే వీరసింహారెడ్డి నీ సినిమా డైలాగ్ నువ్వు బాలయ్యబాబు డైలాగ్ చెప్పాను నేను వచ్చి. సో ఆయన కూడా వస్తారు. సో మాతో పాటు ఇంకొన్ని నేమ్స్ యాడ్ అయితే తరుణ్ భాస్కర్ కూడా పెర్ఫామ్ చేస్తున్నాడు. మాతో పాటు ఇంకొన్ని నేమ్స్ యాడ్ అయితే డెఫినెట్లీ దట్స్ యూజ్ఫుల్ టు అవర్ కమ్యూనిటీ. సో దిస్ ఈస్ ద టైమ్ టు కమ్ అండ్ షో అవర్ యూనిటీ. సో ఫర్దర్గా ఈ ఈవెంట్ ఇది రేపు చేశాక అది గొప్ప ఈవెంట్ అవుద్దా,
అది అంతంత మాత్రం ఏంటో వద్దా మేము ఏం పట్టించుకోం. బట్ ₹1 వచ్చినా కూడా మా ప్రయత్నం డైరెక్టర్ కమ్యూనిటీకి ఉంటుంది. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ కంటిన్యూ చేయాలా లేదా అనేది డిపెండ్సింగ్ అపాన్ అప్పుడు సిచ్యువేషన్గా చూసుకొని చేసుకోవచ్చు. బట్ ఎవ్రీ ఇయర్ మాత్రం దర్శకరత్న దాసనారాయణరావు గారి జన్మదిన సందర్భంగా మనందరం కలుస్తాం. అందరం కలిసి మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. చిన్నపిల్లలాగా ఫోన్లు చేసి ఏదో స్కూల్లో మాస్టర్ స్కూల్కి రమ్మని స్టూడెంట్స్ అడిగినట్టు ఫోన్లు చేసుకుంటూ బతిమాలుకుంటూ ఓపిక్గా సో మా వెంటబడుతున్నందుకు వీరశంకర్కి కూడా సార్ మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మెహర్ రమేష్ గారు నిజంగా డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ ఏ ఈవెంట్ అయినా ముందు ఆయన వెనకుండి ఫస్ట్ వచ్చి హ్యాండ్ పడేది ఆయన్ని. మెహర్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు గోపి గారు మాట్లాడతారు. ఆయన ఏం చేయబోతున్నారో కూడా డైరెక్టర్స్ డే రోజు చెప్తున్నారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్తే. దర్శకరత్న దాసనారాయణరావు గారి జన్మదిన శుభాకాంక్షలు. అలానే డైరెక్టర్స్ అందరికీ, నా తోటి డైరెక్టర్స్, కాబోయే డైరెక్టర్లందరికీ డైరెక్టర్స్ డే శుభాకాంక్షలు. దాసనారాయణరావు గారు గురించి పెద్దోళ్ళందరూ చెప్పారు. దాసనారాయణరావు గారితో నాకు ఉన్న పరిచయం చాలా మెమరబుల్. అది నా ఫస్ట్ ఫిలిం డాన్ సీనుకి ఆడియో రిలీజ్ ఫంక్షన్, అంటే డైరెక్టర్గా నేను ఫస్ట్ మీడియాకి పరిచయం అవుతున్న రోజు అది. ఆ రోజు రాష్ట్ర గారు వచ్చి గెస్ట్గా వచ్చి డాన్ సీనుకి బ్లెస్ చేశారు. ఆ రోజు చెప్పారు, డైరెక్టర్గా నువ్వు ఒక మంచి డైరెక్టర్ అవుతున్నావు, ట్రైలర్ అది చూసిన తర్వాత చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత సడన్గా ఒకరోజు నాకు కాల్ వచ్చింది. ఏంటంటే గురువుగారు రమ్మంటున్నారు అంటే, నేను నైట్ 7:30, 8 అయింది, హడావుడికి వెళ్ళిపోయాను. వెళ్తే ఒకసారి కూర్చోబెట్టి, అమ్మ ఇప్పుడే నీ ఫిల్మ్ చూశాను, బలుపు చాలా బాగా తీసావు అని చెప్పి ఒక లెజెండరీ డైరెక్టర్ వచ్చి అప్రిషియేట్ చేయటం ఆ రోజు నాకు నిద్ర పట్టలేదు. అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఒక చిన్న డైరెక్టర్ని పిలిచి ఆయన ఇచ్చిన ఆ ప్రోత్సాహం లైఫ్లో చాలా ముందుకెళ్ళడానికి చాలా స్ట్రెంగ్త్ ఇచ్చింది నాకు. అలా ఒక గురువుగారు తోటి అలాంటి నాకు ఒక మంచి అనుబంధం ఉంది. తర్వాత ఆ గురువుగారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన డైరెక్టర్స్ డే శంకర్ గారు వాళ్ళు, ఇప్పుడు అనిల్, వీళ్ళందరూ మన యూత్ డైరెక్టర్స్ అందరూ చేస్తున్న ఈ 19th చేసే ఈ కల్చర్ ప్రోగ్రాం చాలా మంచి సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా వంతు సహకారం ఎప్పుడు వీరశంకర్ గారికి ఉంటుంది. ఇందాక అనిల్ చెప్పినట్టు శంకర్ గారు చిన్నపిల్లలను తీసుకొచ్చినట్టు చెయ్యి పట్టుకొని తీసుకొస్తారు. అలాగే ఇది ఈ ఒక్క ఇయరే కాదు, ఇక్కడ నుంచి డైరెక్టర్స్ డే అనేది ఇంకా చాలా ఘనంగా జరుపుకుంటామని డెఫినెట్గా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేక్ కటింగ్ ఉండదు. గురువు గారి జైన్ సందర్భంగా ఒక కేక్ కటింగ్, అలాగే డైరెక్టర్స్ డే కేక్ కటింగ్, 2 కేక్ కటింగ్లు ఉంటాయండి. ఆ తర్వాత దాస గారు అందరికీ ఆయన బర్త్డే సందర్భంగా ఆయన భోజనాలు అరేంజ్ చేశారు అందరూ. అలాగే మేము కూడా భోజనాలు అరేంజ్ చేసాం అందరికీ. ఆయన స్మారకార్థం గోపన్నకి ఇచ్చే ముందు